ఈరోజు వైసీపీ నాయకులు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అసలు శవమే కనపడిపోతే ఆయన చనిపోయి హెలికాప్టర్ లో ప్రమాదం చేత చనిపోతే ఆయన ఎక్కడో అంత్యక్రియలు కూడా జరగముందే నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యేలందరూ కూడా కూడగట్టుకుని నేను ముఖ్యమంత్రి చేయాలి, నన్ను సపోర్ట్ చేయమని మాట్లాడిన వ్యక్తులు ఈళ్ళ లోకేష్ గారు పార్టీ అధ్యక్షుడు అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి కళ్ళగంటున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి శవ రాజకీయాలు మాట్లాడుతున్న వీళ్ళకి అలవాటు అయిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వీళ్ళ కంటికి కనపడకూడదు. ఈ రోజు వీళ్ళ పోలవరం అవసరం లేదు, ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే దాచుకో అనే విధంగా వైసీపీ నాయకులు గత 5 ఏళ్లు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే మేము దోచుకోవటానికి మాకు వనరులు రావట్లేదు, మాకు పంచిపెట్టలేదు అనే ఆలోచనతో ఈ రోజు వైసీపీ నాయకులు కళ్ళగన్నారే తప్ప ఈ ప్రజానీకం ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారో ఏ ఒక్క ఓటర్ కూడా మాకు ఈ రోజు సంక్షేమ పథకాలు ముందే ఉండి అనేది ఎవరో కోరుకోవట్లేదు. అభివృద్ధి కావాలి. ఈ రోజు ఒక గ్రామంలో 50 లక్షలు 7 నెలల్లో అధికారం వచ్చినటువంటి 6 నెలల్లో ఒక గ్రామానికి పంచాయతీ రాజ్ నుంచి కానివ్వండి ఈ రోజు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం. అభివృద్ధి అనేది గ్రామాల్లోకి వస్తే కనబడతా ఉంటది. ఏదో సంక్షేమ పథకాలు ప్రజలందరిని అడుక్కునే వాళ్ళగా తయారు చేసి అభివృద్ధి అవసరం లేదు, వీళ్ళందరూ మేము వేసే భిక్షానికి మరి అందరిని కూడా అలవాటు చేయాలనేది వైసీపీ నాయకుల కళ. కానీ ఈ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందింది, ఈ రోజు గెలిచినా ఓడిపోయిన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంగా ఉన్నా ప్రజా సమస్యల మీద రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, నాకు హోదా ఇవ్వట్లేదని నేను అసెంబ్లీ రావట్లేదు. వీళ్ళు గెలిచిన 11 మంది కూడా అసెంబ్లీలోకి వచ్చి ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, పేదవారికి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల గురించి ఈ రోజు వీళ్ళు మాట్లాడేది క్లియర్ గా ఉన్నారు. కావాలి, పోలవరం కావాలి, రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మా సంక్షేమ పథకాలు అవసరమైతే శ్రీనివాసరావు దయచేసి ఒక విషయము సరే ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడాం. ఈ రోజు గత కొద్ది రోజులు నేను ఎవరండి బరి తెగించి మాట్లాడేది వైసీపీ నాయకులు నిన్నటిదాకా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు దావాస్ వెళ్ళి ఈ రోజు జోలు బట్టి కంపెనీలందరూ రిక్వెస్ట్ చేస్తా ఉంటే వైసీపీ నాయకులు ఇక్కడ ప్రకటన చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లే ఉంటాడు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత అందరినీ బయట పంపిస్తాము, ఈ రాష్ట్రం నుంచి అందరినీ పారదోలుతామని ఈ రోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారంటే శ్రీనివాసరావు గారు ఏదైతే లోకేష్ డిప్యూటీ సీఎం అనే ఒక ప్రచారం ఏదైతే ఉందో మీ పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ నాకు తెలిసి నిన్న మొన్న కూడా వచ్చినట్టుంది. దీనికి నిన్నటి లోకేష్ కామెంట్స్ తోటి ఫుల్ స్టాప్ పడ్డాయంటే ఈ రోజు మన లోకేష్ గారు మేము ఒకటే కోరుతున్నాం, పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం అధినాయకత్వం ఏ ఒక్క పని అప్పు చెబితే బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నాడే తప్ప అతనికి ఏదో నాకు సీఎం పదవి కావాలి, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని ఏనాడు కోరుకున్నటువంటి ఏకైక ఈ రోజు ఈ భారతదేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు వారసులు ఉన్నారు. ఈ రోజు మరి ముఖ్యమంత్రి కుమారులు ఏ విధంగా మరి పనిచేశారో ఈ లోకేష్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. నిన్నటిదాకా లోకేష్ గారు అసెంబ్లీ కూడా వెళ్ళలేదు, ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ రోజు అదే ప్రజలు 80,000 మెజార్టీతో గెలిపించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ రాలేదని గెలుపో ఓటముల రాజకీయాల్లో ఎప్పుడు ఉంటే ఆయన చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక వ్యక్తి, రాష్ట్రం కోసం పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేసే ఏకైక నాయకుడు లోకేష్ గారు. ఏదైతే వాళ్ళు అదే నాయకత్వం పాలిట్ బ్యూరో ఈ రోజు చంద్రబాబు ఏకైక నాయకుడు. రైట్, ఓకే. చివరిగా అరుణ గారు ఒక పాయింట్ చెప్పండి. నిన్న